వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం గైడ్లైన్స్ అమల్లో హోమియోపతి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి జేఏసీ వినతి. హోమియోపతి వైద్యులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం అమలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ నిబంధనలు, అగ్నిమాపక సిబ్బంది రక్షణ ధృవీకరణ మరియు డాక్టర్ల క్లినిక్ ఉండవలసిన నిర్ణీత వైశాల్యం, ఇతర పరిపాలనా అంశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీహెచ్ ప్రతినిధి బృందం గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారి దృష్టికి తీసుకువెళ్లింది. జేఏసీ ప్రతినిధులు ముఖ్యంగా హోమియోపతి విధాన క్లినిక్ల ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం అమల్లో తగిన సవరణలు, సరళీకరణ మరియు ఉపశమనం కల్పించాలని మంత్రివర్యులను కోరారు. అలాగే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ నిబంధన అమలులో చిన్న క్లినిక్లు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక ఇబ్బందులను కూడా వివరించారు. మంత్రి గారు అన్ని అంశాలను ఎంతో ఓర్పుతో ఆలకించి సానుకూలంగా స్పందించారు. సమస్యలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి గారి ఆదేశాల మేరకు జేఏసీ తరపున అన్ని సమస్యలను వివరంగా పొందుపరిచిన వినతి పత్రాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి సమర్పించారు. సమస్యల పరిష్కారం జరిగే వరకు ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించనున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశం ప్రశాంతంగా, హుందాగా మరియు నిర్మాణాత్మక వాతావరణంలో జరిగింది. జేఏసీ సభ్యుల ఐకమత్యం, క్రమశిక్షణ మరియు సహకారానికి కన్వీనర్ డాక్టర్ మధు వారణాసి మరియు కో కన్వీనర్లు డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ నరుణ్, డాక్టర్ రమేష్ గౌడ్, డాక్టర్ శైలేందర్, డాక్టర్ వేణుగోపాల గౌరి, డాక్టర్ ఎలియారెడ్డి, డాక్టర్ ఆరాధ్య, డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ గౌతమ్ కృతజ్ఞతలు తెలిపారు.